ఫ్రెండ్స్ నాకైతే చాలామంది వెడ్డింగ్ యానివర్సరీ వీడియో చేయమని అడిగారు. అందుకే మీకోసం చేశాను. ఎడిటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఈ ఎడిటింగ్ని మీరు ఎలిట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే ప్రెజెంట్ ఇచ్చాను. కైన్ మోషన్లో చేసుకోవాలనుకుంటే ప్రెజెంట్ ఇచ్చాను. మీకు నచ్చిన యాప్లో చేసుకోవచ్చు. ఈ ప్రెజెంట్ల లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో సపరేట్గా అయితే ఇస్తాను. మీరు ఎందులో అయితే ఎడిట్ చేస్తారో వాటి పరంగా ఉన్న లింక్స్ని క్లిక్ చేసి అక్కడ ఉన్న మెటీరియల్స్ని కానీ లేదా ప్రెజెంట్లని కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఎడిటింగ్ని మనం ఎలిట్ మోషన్లో ఎలా చేయాలో చూద్దాం. తర్వాత కైన్ మోషన్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఎలిట్ మోషన్లో చేస్తున్నా కాబట్టి యాప్ని అయితే ఓపెన్ చేశాను. ఒకవేళ ఎడిటింగ్ని మీరు ఎలిట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే ఒక ప్రెజెంట్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. దాని పేరు వచ్చేసి యానివర్సరీ ప్రెజెంట్ బై టీటీఎస్ అని ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి దీన్ని ఓపెన్ చేయండి. చూడండి, ఇందులో మనకు నేను యాడ్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. వాటికి అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఇదంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా. సో వాళ్ళ ఫోటోల ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోలు ఉంటాయి కదా, వాటిని రీప్లేస్ చేసుకుంటే చాలు, ఎడిటింగ్ అయిపోతుంది. సో మీకు ఫోటోలు కూడా ఈజీగా ఉండేందుకు స్టార్టింగ్లోనే ఇచ్చాను. టోటల్గా మీకు 6 ఫోటోలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ 6 ఫోటోలు అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, పైనే ఉంటాయి, అన్ని లేయర్స్ పైనే ఉంటాయి. సో వీటి ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. అయితే మరి ఫోటోని ఎలా రీప్లేస్ చేయాలంటే, ఒక ఫోటోని క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటో, ఓకేనా, గుర్తుంచుకోండి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొద్దు ఫోటోకి. బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటారో దానికి బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే రిమూవ్ బీజీ అట్లాంటి వెబ్సైట్లను అయితే ట్రై చేయండి. అందులో మీ ఫోటోని అప్లోడ్ చేసుకుంటే చాలు, బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా కట్ అయ్యి వస్తుంది. కాకపోతే కొంచెం లో క్వాలిటీలో ఉంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్ కట్ అయ్యి మంచి క్వాలిటీలో ఇమేజ్ రావాలనుకుంటే ప్లేస్టోర్లో రకరకాల బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మనకు ఫోటో అయితే రీప్లేస్ అయ్యింది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఒకవేళ ఫోటో అనేది సరిగా లేదనుకోండి, దానికి మూలకు చుక్కలు ఉన్నాయి కదా ఫోటోకి, సో వాటిని ఇట్లా మనం జరుపుకుంటూ ఆ ఇమేజ్ యొక్క సైజుని పెంచుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఆ ఫోటోను కూడా మనం ఎటైనా జరుపుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను జరుపుతున్నాను కదా, ఇలా జరుపుకోవచ్చు అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ అన్ని ఫోటోలకు కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకో ఫోటోని కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఈ ఫోటో దగ్గర కూడా మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్నది ఇంకో ఫోటో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే ఫోటో చేంజ్ అవుతుంది అనమాట. తర్వాత దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా, మీకు అర్థమైంది కదా ఫోటోలు ఎలా రీప్లేస్ చేసుకోవాలన్నది. ఇలా మీకు 6 ఫోటోలు ఉన్నాయి కదా, 6 ఫోటోల ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోల్ని రీప్లేస్ చేసుకోండి. అలా చేసుకుంటే ఎడిటింగ్ మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు కెమెరా సింబల్ లాగా ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అంతే అనమాట, మనకు 3D కెమెరా కూడా ఆన్ అవుతుంది. ఇక్కడ ప్లే చేస్తున్నాను కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇలా మనకు ఎడిటింగ్ అయితే వస్తుంది. మీకు పర్ఫెక్ట్ 3D వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా ఎలిట్ మోషన్లో చేసుకోండి. లేదు మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కైన్ మోషన్లో చేసుకోండి. ఎడిటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం దీన్ని సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇదే వీడియోని కైన్ మాస్టర్లో కూడా ఎలా చేయాలో చూద్దాం. నేను కైన్ మాస్టర్ని ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ ఎడిటింగ్ని మీరు కైన్ మాస్టర్లో చేసుకోవాలనుకుంటే మీకు కైన్ మాస్టర్ పరంగా ప్రెజెంట్ ఇస్తాను. దాంతో పాటుగా మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, ఆ రెండింటిని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత యాప్ని ఓపెన్ చేశాక క్రియేట్ని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. నేను మీకు ప్రెజెంట్ ఇస్తాను కదా, దాని పేరు వచ్చేసి February 4 యానివర్సరీ ఎడిటింగ్ అని ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అది ఇక్కడ మనకు ఇంపోర్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్తో ఫోటోలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి కదా, ఆ ఫోటోల ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోల్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా ఈజీ ఉంటుంది, రీప్లేస్ చేసుకుంటే చాలు. మొత్తం 6 ఫోటోలు ఉన్నాయి కదా, ఈ 6 ఫోటోల ప్లేస్లో మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఫోటోని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో రీప్లేస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటోలు ఉంటాయి కదా, మీరు ఇక్కడ ఏ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా దానికి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొద్దు, గుర్తుంచుకోండి. ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మనకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. తర్వాత దీని సైజు అదంతా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఎటైనా జరుపుకోవాలనుకుంటే కూడా మీరు ఇట్లా జరుపుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకోవాలంటే మీరు వెబ్సైట్ అయితే ఉంది, రిమూవ్ బీజీ అనే వెబ్సైట్, దాంట్లో ఫోటోని అప్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవచ్చు. లేదా ప్లేస్టోర్లో కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా మీరు ట్రై చేస్తుంటే చేయొచ్చు.
అయితే ఇప్పుడు మనకు ఒక ఫోటో చేంజ్ అయింది కదా, సేమ్ ఇలాగే ప్రాసెస్ ఉంటుంది ప్రతి దానికి కూడా. నెక్స్ట్ ఇంకో ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫోటో దగ్గర కూడా మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు మొత్తం ఫోటోని చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను మీకు ఇంకోటి బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను కదా, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. వైట్ కలర్లో కనిపిస్తున్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత లెఫ్ట్లో పైన 3 డాట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే 5వ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకు ఫోటోల బ్యాక్ సైడ్కు బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెట్ అయిపోయింది. అంతే అనమాట, ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, వీడియోని సేవ్ చేసుకోవాలి. అలా మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియోని క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి.